మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు రీతు కాకుండా? అంటే నాకు అన్ని విధాలుగా నచ్చింది అయితే ఆ హౌస్ లో నాకు ఇమాన్యుల్ అని ఇష్టం. అంటే ఎంటర్టైన్మెంట్ పరంగా ఫస్ట్ నుంచి కూడా గోల్డెన్ స్టార్ కానీ లేకపోతే అస్త్ర వచ్చింది, ఎంటర్టైనర్ గా అందరూ ఇచ్చారు. అండ్ కెప్టెన్సీ కూడా ఎక్కువ విన్ అయ్యాడు. అది కాకుండా ఎవరికి బాధ వచ్చినా హౌస్ లో ఎవరు బాధపడినా వెళ్ళి బాగా కేర్ చేసేవాడు. టేక్ కేర్ చేసేవాడు. నా తమ్ముడు జమ్స్ అనేవాడు. నా తమ్ముడు జమ్స్ అండి. అది కాకుండా నేను కూడా రీతు తర్వాత ఆ హౌస్ లో కొంచెం కనెక్ట్ అయ్యింది ఇమాన్యుల్. అందుకే నేను ఫస్ట్ టైం నామినేట్ చేసినప్పుడు నేను యాక్చువల్ నవ్వుతే వెళ్తున్నా, షాక్ ఎత్తాను నేను. ఇప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేయడు ఇమాన్యుల్ అన్న నా నుంచి అని చెప్పి వెళ్తే ఏడుపు వచ్చింది. అంటే కొంతమందికి మనం కనెక్ట్ అవుతాం హౌస్లో. ఎందుకంటే నేను ఫస్ట్ వీక్ అయిన తర్వాత నేను ఏడ్చా ఒక చిన్న థింగ్ వల్ల నేను హౌస్లో. అప్పుడు నన్ను ఇమ్ము అన్న దగ్గరికి తీసుకొని నన్ను బాగా చెప్తాడనమాట, అరే నీకు నేనున్నా, నువ్వు నా తమ్ముడివి. సో మన గురించి అలా బాగా మాట్లాడేటప్పటికి నేనున్నా అని చెప్పేటప్పటికి మనకు కనెక్ట్ అయిపోతారు. అలా కనెక్ట్ మీరు ఫైనల్ గా మీరు కళ్యాణ్ ఇంకా ఇమ్ము బాగా క్లోజ్ అయిపోయారు కదా, అన్న తమ్ముళ్ళ కింద అయిపోయారు. మీరు కాకుండా విన్నర్ ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు మీరు? ఎవరైనా యాక్సెప్ట్ చేద్దును. ఆబ్వియస్లీ ఇప్పుడు కళ్యాణ్ కూడా కష్టపడే ఆడాడు. వాడి ప్రీ క్లైమాక్స్ అయితే చాలా బాగుంటది. ఎవరైనా నేను హ్యాపీ అనుకున్నా, నేనైతే ఇంకా హ్యాపీ అనుకున్నా. బట్ ఇంకా టాప్ 5 ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేసెస్ ఇవ్వగలను. ఇమ్ము అన్నకి 4th ప్లేస్ వచ్చినప్పుడు ఈవెన్ నాకు బాధ వేసింది. అన్న నామినేషన్స్ కి రాకపోవడమే తనకి బ్యాడ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ వీక్ నుంచి మనం ఒకరికి ఓట్ చేస్తాం కదా, కనెక్ట్ అయ్యి ఉంటాం. తర్వాత ఈవెన్ దో ఇమ్ము అన్న ఇష్టమైన ఫస్ట్ నుంచి వీళ్ళకి ఓటేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఓటేస్తాం అని అనుకుంటారు. అరే ఇమ్ము నువ్వు నామినేషన్ లోకి వచ్చుంటే ఈ పార్టీకి విన్నర్ అయ్యేవాడివి, కానీ కళ్యాణ్ కూడా అయ్యాడు. హ్యాపీ అనిపించింది మన అందరికి కూడా. మీకు కూడా నాకు తెలిసి చాలా హ్యాపీ అనిపించింది కళ్యాణ్ అవ్వడం. ఒకరేమో సూట్ కేసు, ఒకరేమో కప్పు. ఓపెన్ గా చెప్పాలంటే ఇది రీతు కాకుండా ఇమ్ము అన్న, తనుజ, కళ్యాణ్, నేను కాకుండా, నేను రీతు కాకుండా వీళ్ళ ముగ్గురులో టాప్ 5 ఎలా ఉంటే బాగుండు అని అనుకున్న టైంలో రీతు అన్ఎక్స్పెక్టెడ్ గా బయటకు వచ్చింది. అపార్ట్ ఫ్రమ్ రీతు నేను అనుకున్న వాళ్ళే ఉన్నారు. తనుజ అంటే గుర్తొచ్చింది డెమాన్. నువ్వు రీతు బయటకు వచ్చాక ఏమన్నా? రీతు ఉండిపోయింది కాబట్టి సరిపోయింది, తనుజ లేకపోతే నా చేతిలో అయిపోయేవాడు అని. ఏంటి తనుజతో నువ్వు? సో రీతు ఉన్నప్పుడు ఏంటంటే రీతు తనుజాని కొంచెం ఏం అనిచ్చేది. అదొక విషయం. దట్టు రీతు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. సో బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది కాబట్టి నేను తనుజతో సర్లే ఎందుకులే, పైగా రీతు తనుజ కూడా బెస్ట్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒకరికొకరు సపోర్ట్ వస్తారు. అది కాకుండా ఇది నా బెస్ట్ ఫ్రెండ్, ఇది ఏమన్నా అన్నా, ఇది అలిగినా మళ్ళీ ఇది ఒకటి అని కామ్ అయ్యేవాడిని. రీతు నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు అలుగుతావని అక్కడ మాట్లాడేవాడు కాదు. వెళ్ళిపోయాక ఇంక నీ ఇష్టం. మీ దృష్టిలో ఎక్కువ డబ్బులు సంపాదించేవారు హ్యాపీగా ఉంటారా, లేదు సరిపడగా సంపాదించే వాళ్ళు హ్యాపీగా ఉంటారా? సరిపడా సంపాదిస్తే హ్యాపీ ఉంటారంటే వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లేకపోతే వాళ్ళ వే ఆఫ్ లివింగ్ బట్టి ఉంటది. ఏ మనిషి అయినా హ్యాపీగా ఉండాలంటే తినడానికి, ఉండడానికి, తిరగడానికి సరిపడా మనీ ఉండాలి. ఈ మనీతో పాటు బోర్ కొట్టకుండా ఒక ప్యాషనేట్ అంటూ ఒక దాని మీద ఉంటే, అంటే ఒక వాటితో పాటు ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ కలివిడిగా ఉంటే హ్యాపీగా ఉంటారు. ఎంత మనీ ఉన్నా ప్రాపర్ ఫ్రెండ్స్ కానీ ప్రాపర్ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే హ్యాపీగా ఉండలేరు. సరిపడా మనీ సంపాదించినా కూడా మనీ కన్నా ప్రాపర్ సర్కిల్, నీ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళు నిన్ను బాగా ట్రీట్ చేస్తూ నిన్ను ఎంకరేజ్ చేస్తే అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. మనీకి వాల్యూ ఇస్తారా, ఫ్యామిలీకి వాల్యూ ఇస్తారా? నేను ఫ్యామిలీకి వాల్యూ ఇస్తాను. హెల్తీ ఫ్యామిలీ ఉంటే ఆబ్వియస్లీ నువ్వు మంచి పొజిషన్ లోనే ఉంటావు. బట్ మంచి పొజిషన్ లో ఉంటే హెల్తీ ఫ్యామిలీ ఉంటదని లేదు.